శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాలతో పాటుగా ఈరోజు ఎటువంటి విధి విధానాలు పాటించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే పూర్తి సమాచారం వీడియో ద్వారా తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 2026 జూలై 14 మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం బహుళపక్షం అమావాస్య తిథి. ఈ రోజు సూర్యోదయం ఉదయం 5:36 ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:34 ఉంది. చంద్రోదయం ఉదయం 5:24 ఉంది. చంద్రాస్తమయం సాయంత్రం 7:05 ఉంది. ఈ రోజు అమావాస్య తిథి పునర్వసు నక్షత్రం ఉందండి. అమావాస్య తిథి సాయంత్రం 4:08 వరకు ఉంది. తదుపరి ఆషాఢ శుద్ధ పాఠిమి తిథి వస్తుంది. పునర్వసు నక్షత్రం రాత్రి 2:13 వరకు ఉంది. తదుపరి పుష్యమి నక్షత్రం వస్తుంది. యోగం వ్యాఘాత సాయంత్రం 5:04 వరకు ఉంది. తదుపరి హర్షణ. కరణం నాగవ సాయంత్రం 4:07 వరకు ఉంది. తదుపరి కింస్తుగ్న రాత్రి 2:59 వరకు ఉంది. తదుపరి భవ. ఈ రోజు శుభ సమయాలు వచ్చేసి బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:17 నుండి 5:05 వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:47 వరకు ఉంది. అమృత కాలం రాత్రి 12 గంటల నుండి 1:31 వరకు ఉంది. ఈ రోజు శుభ సమయం అయితే లేదండి. ఇంక ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయాల గురించి తెలుసుకుందాం. వర్జ మధ్యాహ్నం 3:02 నుండి 4:32 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:18 నుండి 9:01 వరకు ఉంది. తిరిగి తదుపరి దుర్ముహూర్తం రాత్రి 10:57 నుండి 11:41 వరకు ఉంది. రాహుకాల మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు ఉంది. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు ఉంది. గుళిక కాలం మధ్యాహ్నం 12:22 నుండి 1:59 వరకు ఉంది. ఈ రోజు తెలుగు పంచాంగం ప్రకారం తిథి ప్రకారం చూస్తే ఈ రోజు అమావాస్య తిథి అయితే ఉందండి. జ్యేష్ఠ మాసంలో వచ్చింది కాబట్టి ఇది జ్యేష్ఠ అమావాస్య. అయితే అమావాస్య తిథి మంగళవారం వచ్చింది కాబట్టి దీనిని మనం భౌమ అమావాస్య అని పిలుస్తాము. ఈ అమావాస్య తిథితో ఈ రోజుతో మనకి జ్యేష్ఠ మాసం అయితే ముగుస్తుందండి. అలానే ఈ జ్యేష్ఠ అమావాస్య రోజు కొన్ని ప్రాంతాల్లో వట సావిత్రి వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు. ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన పండుగలు విశేషతలు. అయితే ఇంక ఈ రోజు మంచి రోజు కాదా అని అంటే ఈ రోజు పంచాంగం ప్రకారం అమావాస్య తిథి ఉన్నందువలన ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా అయితే లేదండి. ఈ రోజు మనకి అమావాస్య తిథి ఉన్నందువలన అది భౌమ అమావాస్య కావడం వలన ఈ రోజు కొన్ని ముఖ్యమైన పరిహారాలు అయితే పాటించాలండి. అమావాస్య తిథి ఉన్నప్పుడు మనం ముఖ్యంగా పితృదేవతలను ఆరాధించాలి. ఈ రోజు పితృదేవతలను స్మరించడం, వారి పేరు చెప్పి వారి పేరు పైన దాన ధర్మాలు నిర్వహించడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయండి. పితృదేవతలకు పిండ ప్రదానం, తిలతర్పణం ఇవన్నీ కూడా నిర్వహించడం వల్ల పితృదేవతలు సంతోషించి వారి అనుగ్రహం కలుగుతుంది. పితృదేవతల అనుగ్రహం ఉంటే వంశాభివృద్ధి, ఆరోగ్యం అయితే చేకూరుతాయి. ఈ అమావాస్య భౌమ అమావాస్య కావడం వలన ఎవరైనా అప్పుల బాధలతో, ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ రోజు కుజగ్రహ ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే సంతానాభివృద్ధి ఉంటుంది. అలానే జాతకంలో ఉన్నటువంటి కుజగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రోజు ముఖ్యంగా నిర్వహించే అన్నదానం, వస్త్రదానం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అంతేనండి, చూసారు కదా, ఇది ఈ రోజు పంచాంగ వివరాలు. అయితే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.